చాలా అయిపోయింది. అప్పుడే ఇచ్చినది అదే అంటారు. అప్పుడు చేస్తే ఇప్పుడు అన్ని గూగుల్ మ్యాప్స్ ఇస్తాం. ఇప్పుడు ఎంత ఈజీ అది సెల్ కొని ఇక్కడ పాలు పొంగించడం చేయడం జరుగుతున్నది అని అనుకుంటున్నారో ఏమో, కానీ ఇది క్యాలెండర్, లూనార్ క్యాలెండర్. అట్లాగే పాశ్చాత్యులు, ఇతర దేశస్తులలో కూడా జ్యోతిష్యం యొక్క ప్రభావం, జ్యోతిషానికి ఎక్కువ ప్రాధాన్యత. నిర్దిష్టమైన పాయింట్ వచ్చేది ఏదైతే ఉందో దాన్ని నిరయన పద్ధతి అని, వాళ్ళకు నిర్దిష్టమైన పాయింట్ లేకుండా కొద్ది అటు ఇటు తిరుగుతుంటారు. వాళ్ళకి సాయన పద్ధతి అంటారు. అంటే ఆల్రెడీ మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేదాన్ని ఉత్తరాయణం, ఆ ఉత్తరాయణ సంధ్యలో పాలు పొంగించడం అనేది మన సాంప్రదాయంలో ఉంది. అయితే తిరుగుతుంటారు, అటో 5 degrees ఇటో 5 degrees తేడాతోటి ఇప్పుడు ఈ యొక్క అయనాలు ఉన్నాయి. సంవత్సరానికి 2 అయనాలు. ఉద్దీప్యస్య జాతవేదో దగ్ధనిరుతిం మమ పశుగుశ్చమఖ్యమావహ జీవనం చ దిశో దిశ. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. శుభ ఆరంభానికి సంబంధించినటువంటి దీన్ని అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం అంటారు. ఇది ఒక యజ్ఞం లాంటిది, యజ్ఞ వాటిక లాంటిది. అక్కడ మనం ఆ సందర్భంలోనే చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టని అగ్ని ప్రతిష్ఠ కూడా ఉంది. దాని దగ్గర పిల్లలు కాడు పడేస్తారు సార్ పడేది. సార్
కలిసిన ఈ టైం అంటే నిజంగా చెప్పాలంటే భయంకరమైన పరిస్థితి. ఎన్వైరన్మెంటల్ లాస్ 1972 నుంచి చూస్తే వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, ఎన్వైరన్మెంట్ యాక్ట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇవన్నీ ఇక మనకు పవన్ కూడా ఉన్నట్టు అడ్వకేట్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇనిషియల్లీ ఈ సబ్జెక్ట్ చాలా కొత్తది, ఇంట్రెస్టింగ్ ఉంది కనుక చాలామంది ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయ్యారు. ఒక ప్రొఫెసర్ శివాజీరావు, ఎంసీ మేతా, ఇటువంటి డాక్టర్ కిషన్ రావు, వీళ్ళందరూ మనస్ఫూర్తిగా జాయిన్ అయ్యారు. నేను కూడా మా బాయ్ పొల్యూట్ అయితే నేను కూడా దాంట్లో దిగి ఇక ఇది మనం హెల్ప్ చేస్తా పోయాను. సూపర్ హిట్. ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఆపినాం, యురేనియం మైనింగ్ ఆపినాం, సుప్రీంకోర్టుకు వెళ్ళి పటాన్చెరులో 40 ఆర్డర్స్ తెచ్చినాం. ఇట్లా తెస్తూ ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ద కార్పొరేట్స్ ఆఫ్ ఇండియా ఇన్ కొల్యూషన్ విత్ ద కార్పొరేట్స్ అట్ ద గ్లోబల్ లెవెల్, వాళ్ళు కొమ్ముక్కాయ, వాళ్ళు కంప్లీట్లీ డామినేట్ చేస్తాం. ఎన్వైరన్మెంటల్ లాస్ మొత్తం డైల్యూట్ అవుతూ వస్తున్నాయి. యూపీఏ 2 నుంచి ఎక్కువ మనకు కనపడుతుంది. ఫస్ట్ 5 years యూపీఏ ఓకే, తర్వాత డైల్యూషన్ ఇక బ్రహ్మాండమైన. హైవే మీద సాంబార్లో వాడి నీళ్ళు ఎట్లా వస్తాడో రష్ని బట్టి డైల్యూట్ చేస్తూ దాన్ని మొత్తం ఎందుకు కనుక్కుంటే చేసి. ఇప్పుడు వర్స్ట్ థింగ్ ఏంటంటే ఎన్జిటి. ఒకప్పుడు మేము దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. ఈ నుంచి అందాక పోయి కేసులు వేసినాం, మాట్లాడినాం, విక్టరీస్ వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ సిగ్నల్ ఇచ్చాం. ఇక దాని కిందకి వెళ్ళి టనల్స్ పోతాయి, ఫ్లైఓవర్లు అవుతాయి, అవన్నీ. ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. మనము విజిలెంట్గా లేకపోతే మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు విజిలెంట్ ఉన్న ఫ్రాంక్గా చెప్పాలంటే ద టైమ్ ఈజ్ నాట్ ఫేవరింగ్ అస్. చాలా న్యూ టెక్నాలజీస్, న్యూ మెథడ్స్ తోటి పొలిటికల్ డిసెంట్ మన వాయిస్ తెలపకపోతే ఎన్వైరన్మెంటలిజం అనేది ఇక లేదు. దుకాణం బంద్ చేసుకోవాలి వరల్డ్ వైడ్. భయంకరమైన పరిస్థితి. సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? పర్టికులర్లీ తెలంగాణలో హైదరాబాద్ సిటీ మన బౌండరీస్ ఇష్టం వచ్చినట్టు పెంచారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా హైదరాబాద్ అంటే ఎన్ని మున్సిపాలిటీస్ కలిపినారు, ఎన్ని హ్యాబిటేషన్స్ కలిపినారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ద సైజ్ ఆఫ్ ద సిటీ పెరిగితే అది వరల్డ్ క్లాస్ సిటీ అవుతుంది అని అనుకుంటాం. ఏం వరల్డ్ క్లాస్ సిటీ? హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350+. వాట్ షుడ్ బి అరౌండ్ 50, మ్యాక్సిమం అంటే 100 వరకు. తర్వాత ఇక మనం ఇండివిజువల్లీ గౌరవనీయులైన మనము మానవులం. ఇక మనం ఏమనుకుంటాం, మన పిల్లలు అంటే చాలా ఇష్టం అని అనుకుంటాం, నటిస్తాం. నిజంగా చెప్పాలంటే వీ డోంట్ బాదర్. వాళ్ళు పీల్చే గాలి మొత్తం విషయం అని అంటే తెలిసి కూడా ఎవడేం చేస్తాం? మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 ఈజ్ పాయిజన్. దీనికి మల్టిపుల్ టైమ్స్ ఢిల్లీ, దానికన్నా ఎక్కువ పాకిస్తాన్లో. వాళ్ళకి అన్ని తెలిసి కూడా దే ఆర్ సబ్జెక్టింగ్ దెమ్సెల్వ్స్ టు ఇట్. మనం ఏం చేస్తాం? ఈ డ్రామాబాజీ వద్దు. ఇఫ్ వీ లవ్ అవర్ చిల్డ్రన్, ఇఫ్ వీ లవ్ అవర్ పేరెంట్స్, వీ హ్యావ్ టు వర్క్. వాళ్ళు స్వచ్ఛమైన గాలి అయితే వాళ్ళ హక్కు కదా. మీకు డైరెక్ట్లీ బ్లడ్ స్ట్రీమ్లో పోతుంది PM 2.25 డైరెక్ట్. అంతకన్నా దారుణం ఏముండదు. ఇట్ ఈస్ పాయిజనింగ్. హైదరాబాద్ ఈజ్ టెక్నికలీ అన్లివబుల్. దీంట్లో పొలిటికల్ పార్టీస్ ఆర్ కంట్రోల్డ్ బై ద కార్పొరేట్స్. మనము ఈరోజు రెన్యువల్ కనుక మళ్ళొకసారి మనందరం కలిసి ఆలోచన చేసి న్యూ మెథడ్స్, న్యూ టెక్నాలజీస్. ఈవెన్ ఇప్పుడు సపోజ్ పవన్ ఒక PIL వేసిన అడ్మిట్ నోటీస్ 1 or 2 హియరింగ్స్ తర్వాత ఏదో రీజన్ మీద డిస్మిస్. ఎంత దరిద్రంగా తయారైంది. అది ఎంత సాక్రిఫైస్ చేస్తే ఆ లెవెల్కి వచ్చింది. ఇండియన్ జ్యుడిషియరీ హ్యాస్ రీఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్.
ఇట్ హ్యాడ్ ఇన్వెంటెడ్ ఇట్ సెల్ఫ్. ఆ పిఐఎల్ కూడా జోక్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ఇట్ వీ వాంట్ టు డూ? ఒక 50 కాలేజీలు 100 కాలేజీలను కదిలిచ్చి ఓ పెద్ద ఎక్కడికక్కడ పబ్లిక్ ప్రొటెస్ట్ చేసి స్తంభింపజేయకపోతే when we take up issues it has to be genuine. దీంట్లో టైం పాస్ కాదు, పర్సనల్ అవార్డ్స్ రివార్డ్స్ ఇంపార్టెంట్ కాదు. ఇవాళ ఉంటాం రేపు పోతాం, బట్ వీఆర్ అకౌంటబుల్. క్రైసిస్ మాత్రం చాలా సీరియస్ ఉంది. సో ఐ వాంట్ ద యంగ్స్టర్స్, వీ హ్యావ్ హర్ష ఎంఐటి. నేను ఎప్పుడు మీ గురించి చెప్తుంటా, మీ మీద ఆశ పెట్టుకున్నా మీరేమో కదులుతలేరు. హర్ష ఉన్నాడు, పవన్, నగేష్, ఇక మీరు అందరు ఏదైనా మార్పు తీసుకురావాలి. ఐ థ్యాంక్ దిలీప్ అన్న ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ.